సంగమం అని పిలుస్తారు. అయితే ఈ గోదావరి నది వశిష్ఠ గోదావరి సంగమం ఎలా వచ్చిందంటే పేరు, వశిష్ఠుడు తపస్సు చేస్తాడంట అరుణాచల్ నది దగ్గర. ఈ గోదావరి నది ఇక్కడ తీసుకురావడానికి, నాసిక్ నుంచి తీసుకురావడానికి తపస్సు చేస్తూ ఉంటే రాక్షసుడు అడ్డుపడతాడంట, తపస్సు చేయకుండా ఆపేస్తాడు. అప్పుడు లక్ష్మీనరసింహస్వామి విష్ణు చక్రంతో రాక్షసుడు తల నరికి రాక్షస సంహారం అయిన తర్వాత వశిష్ఠుడు తపస్సుని పూర్తి చేయించి ఈ గోదావరి నది ఇక్కడ తీసుకొచ్చేలా చేశాడంటారు. వశిష్ఠుడు తపస్సు వల్ల జరిగింది కాబట్టి వశిష్ఠ గోదావరి సంగమం అని పిలువబడ్డది గోదావరి. అందరి మీద అరుణాచల్ కట్టండి అదేనండి, ఆ వైట్ కలర్ వేవ్స్ వస్తాయి. అయిపో మీకు అక్కడ ఒక ఐలాండ్ కనిపిస్తుందా, ఇసుక తిప్ప. ఇసుక తిప్ప